బీజేపీ భరోసా కార్యక్రమంలో ఈరోజు ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్ ఉన్నారు. ఒక్కసారి ఎంపీ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి సమస్యలైనా దృష్టికి వచ్చాయి, వాటికి ఏ విధంగా పరిష్కారం చూపారు? ఎంపీ గారు, మేము చూస్తున్నాం మీరు అప్లికేషన్స్ అందుకుంటూనే ఉన్నారు. ఏం సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వస్తున్నాయి? నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు బీజేపీ భరోసా ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు పార్టీ కార్యాలయంలో రావడం జరిగింది. ప్రజల నుంచి ప్రధానంగా చిన్న సమస్యలైనా వాళ్ళకవి భారంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ విషయంలో మాకు ఇంకా రేషన్ కార్డ్స్ రాలేదని, పెన్షన్స్ కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి రావడమే కాకుండా, కొందరు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళ యొక్క పెన్షన్స్ ఇంకా సెటిల్ కాలేదని, ఉద్యోగస్తుల్లో కూడా మేము దాచిపెట్టినటువంటి జీపీఎఫ్ ఇంకా ఇవ్వడం లేదు, మేము లోన్ పెట్టుకున్నా కూడా ఇవ్వడం లేదనేది, ఇవి ఈ సమస్యలతో పాటుగా కొన్ని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో కొన్ని అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైల్వే తాలూకు కొన్ని సమస్యలు వచ్చినాయి. ప్రధానంగా స్టాపేజెస్, ఎక్స్టెన్షన్ ఆఫ్స్ రైల్వేస్, ఎందుకంటే మా కాజిపేట్, మంచిర్యాల, అటు బల్లార్షా, అంటే మహారాష్ట్రలో చంద్రపూర్, బల్లార్షా, కాగజ్ నగర్, రెబ్బెన్, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని స్టాపేజెస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రైన్స్, ఇవన్నీ కూడా రావడం జరిగింది. నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్స్ విషయంలో, ఎందుకంటే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 11 సంవత్సరాల కాలంలో 91,000 నిడివినటువంటి ఎన్హెచ్ఎస్ ఉంటే ఈరోజు 146,000 ఈరోజు కిలోమీటర్ల ఎన్హెచ్ని కన్వర్షన్ చేయడమే కాకుండా 10 లక్షల కోట్లు ఈరోజు మరి ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. నా ప్రాంతానికి కూడా ఒక నేషనల్ హైవే కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాంటి వాటివి కూడా ఈరోజు నేషనల్ హైవే కావాలని చెప్పేసి అవి కూడా కొన్ని రావడం జరిగింది. కొంత ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఈ పట్టాల విషయంలో అవి కూడా రావడం జరిగింది. రోడ్స్లో కొంత అబ్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా రావడం జరిగింది. వాటిని సంబంధిత అధికారులతోటి కాంటాక్ట్లో వెళ్ళడం జరిగింది. తర్వాత నేను కూడా ఇచ్చినటువంటి పిటిషన్స్ని నా యొక్క కవరింగ్ లెటర్ పెట్టి వాళ్ళకి పంపించడం, ఆ సమస్యల్ని మరి పరిష్కరించడంలో మా యొక్క పార్టీ పరంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వానికి ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల పట్ల వాళ్ళకి, అదే మాదిరిగా మా కేంద్రం పరిధిలో వాటిని కూడా పరిష్కరించే దిశలో ఇది ఒక మంచి అవకాశంగా ప్రజలు ఈరోజు రావడం, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడంలో మంచి అవకాశంగా దీన్ని ప్రజలు కూడా ఉపయోగిస్తున్నారు. మాకు కూడా ఒక మంచి అవకాశంగానే దీన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకేదో తూతూ మంత్రంగా కాకుండా తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యని నోట్ చేయడమే కాకుండా దాన్ని ఆ సమస్య ఏదైతే ప్రిజర్వ్ చేయడమే కాకుండా దాన్ని పర్సువేషన్ చేసుకొని సమస్య సాధించే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుంది. కానీ మీరు ఒకవైపు సమస్యలు వస్తున్నాయి అంటున్నారు, ప్రభుత్వం ఇంకొక వైపు ఏమో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు కూడా సుగమం చూపిస్తుంది, అన్ని కష్టాలు కూడా ప్రజలకు అన్నీ అందుతున్నాయని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మేము అదే అంటా ఉన్నాం. నువ్వు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పినావు? బీసీ రిజర్వేషన్స్ని పెంచుతా అని చెప్పినావు. నువ్వు ఏం చెప్పినావు ఇప్పుడు? అంటే ఎంత రిజర్వేషన్, ఎంత పర్సెంట్ రిజర్వేషన్కి నువ్వు డిసైడ్ అయిపోయినావు? ఆ రిజర్వేషన్ ముందు నువ్వు ప్రకటించిన తర్వాత నువ్వు ఎలక్షన్కి వెళ్తావో అప్పుడు నువ్వు ప్రకటించిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళు. ఎందుకంటే తూతూ మంత్రంగా ఏదో సర్వే చేసినాం, బీసీ సర్వే చేసినాం, 42% ఉంది, లేకపోతే 55% ఉంది అని చెప్పి కాదు. నువ్వు ముందు డిసైడ్ చేయాలి. ఏదైతే పార్టీ పరంగా 42% ఇస్తానంటున్నారు రేవంత్ సీఎం. పార్టీ పరంగా నీ ఇష్టం, 100% నిన్ను ఎవరు కాదంటారు? నువ్వు 100% కానీ ఏదైతే యాజ్ ఎ లీగల్గా నువ్వు ఇవ్వాల్సినటువంటి నువ్వు చెప్పిన దాని ప్రకారంగా నువ్వు చెయ్యి.
చేసిన తర్వాత ఎలక్షన్స్కి పో ఎందుకంటే 73, 74 అమెండ్మెంటే చెప్తా ఉంది, రాజ్యాంగ సవరణ చెప్తా ఉంది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టమని చెప్పేసి. ఈరోజు సంవత్సరంన్నర అయిపోయింది. సంవత్సరంన్నర అయిన తర్వాత నీకు ఇప్పుడు ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నావు. నువ్వు వచ్చి సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర నుంచి కూడా లోకల్ బాడీస్ ఖాళీగా ఉన్నాయి. నువ్వే ఉన్నావు కదా, ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా నువ్వు ఎందుకు పెట్టు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఎలక్షన్స్కి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి ఎవరు కాదంటలేరు. ఒకవైపు ఏసీబీ విచారణ, మరొక వైపు కాళేశ్వరం కమిషన్, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈరోజు ఏసీబీ ముందుకు కేటీఆర్ హాజరయ్యారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. తనను కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్నిసార్లు అయినా జైలుకు పంపిస్తే పంపించుకోండి అని చెప్తున్నారు. మీరు అటు కాంగ్రెస్ ఒకటే ఆయన కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారా? అంటే వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు కాళేశ్వరం చేశారా? చేశారు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కదా, లేకపోతే ఫార్ములా 1లు చేశారు కదా. అంటే నువ్వు చేయనటువంటి దానికి పిలిస్తే నువ్వే కదా గొప్పలు చెప్పుకున్నావు. చేశారు, అక్కడ ఏదో ప్రైమ్ ఆపేసి ఉందని చెప్పేసి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది, చెప్పి పిలుస్తూ ఉన్నారు. దానికి నువ్వు ఎంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చేయకపోతే భయపడిన అవసరం లేదు, చేస్తేనే నీకు భయం. కాబట్టి ఏదో అంటగడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా కలిసి ముచ్చటే లేదు, వాళ్ళతో సంజౌతా అవసరం కూడా లేదు. మాకు ఎవరితోటి కావాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ వాళ్ళ యొక్క ఆధారాలపై మేము ఉండదలుచుకోలేదు. ఎందుకంటే మేము స్వతహాగా ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం జరిగింది. రాజకీయ కక్ష అని చెప్పి కేసీఆర్ కానివ్వండి, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయలేదా? మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్స్ కావచ్చు, పనులు కావచ్చు, మీరు చేశారు. కొన్ని ట్యాపింగ్లో కూడా, ఎందుకంటే అధికారులు కూడా చెప్తున్నారు కదా, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చేసామని చెప్తా ఉన్నారు కదా. ఎవరున్నప్పుడు మీరే కదా, మీ ఆదేశాలే కావచ్చు కదా. వాటిని ఆధారంగా చేసుకునే ఈరోజు మరి వాళ్ళ ప్రైమరసీ ఉంది అని చెప్పేసి మాత్రమే పిలుస్తూ ఉన్నారు. ఇక తర్వాత మీ యొక్క వాంగ్మూలాలు ఏముంటాయి, వేరే వాళ్ళవి ఏముంటాయి, తర్వాత మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాపింగ్ అయిందా? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ సొంత పార్టీ నేతలే కూడా చాలామంది కూడా ట్యాప్ చేశారన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఎన్నికల సమయంలో మీదేమైనా ట్యాపింగ్ అయినట్టు మీకు అనుమానాలు ఉన్నాయా? చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. అంటే వాస్తవం మేము అక్కడ ఉన్నప్పుడు మాకు కూడా కొంత అనుమానాలు ఉండే అన్నమాట. కానీ అవి రుజువు అని చెప్పేసి చెప్పలేము, అనుమానాలుగా ఉండే. ఎందుకంటే అవి నడుస్తుందని చెప్పేసి కొంత అప్పుడు మాకు కూడా సమాచారం ఉండింది. కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీ జిల్లాకు నష్టం చేకూరిందా? ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు తమ్మిడిహట్టి దగ్గర కాకుండా ముందుకు తీసుకెళ్లడం వల్ల. అంటే తమ్మిడిహట్టిలో అక్కడ ఏదైతే 152 మీటర్లకి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మరి ఎగిరి కాలే. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఎగిరి కాలే. తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎగిరి కాలే. 148కి అయితే అది ఎగిరైపోయింది. కాబట్టి అక్కడ నీళ్ళు లేవని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంజనీర్లు చెప్పినటువంటి విషయాన్ని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది వాస్తవం. ఎందుకంటే మా జిల్లాలో దాదాపుగా 30 నుంచి 45 వేల ఎకరాల నీరు అంటే ఎకరాలకి సాగునీరు అవసరం ఉంది. సరే, అక్కడ దాన్ని వదిలేసి కనీసం మా జిల్లా మట్టుకైనా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే మా జిల్లావాసులు, ఉమ్మడి జిల్లావాసులు, మాకు అశ్వాబాద్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే సిరిపూర్ నియోజకవర్గం కావచ్చు, బెల్లంపల్లి, తర్వాత మంచిర్యాల, లక్షట్పేట, ఈ చెన్నూరు నియోజకవర్గాలకి మాకు లాభం జరిగేది. కానీ సరే, ఎల్లంపల్లితో ద్వారా కొంత భాగం ఏర్పడుతూ ఉంది. ఈ కాళేశ్వరం ఏమో పై భాగాలు ఇక్కడ భాగాలు అయినాయి. కానీ కంపల్సరీగా మాకు తుమ్మిడెట్టి అక్కడ అవసరం. ఏ విధంగా లిఫ్ట్ చేస్తారా ఆ జిల్లా మట్టుకే, ఎందుకంటే ఏదో 1 కోటి ఎకరాలకే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ 55,000 ఎకరాలకి ఏదో ఉందో అది చేస్తే, అంటే ఈ ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, మేము బహుశా అంతటికే రిస్ట్రిక్షన్స్ కావచ్చు, 148కే రిస్ట్రిక్షన్స్ కావచ్చు, అది ఆ జిల్లా మట్టుకు సరిపోతే అది సంతోషమే. ఇంకొక విషయానికి సంబంధించి తమ్మిడిహట్టే కాకుండా నేను అడగమనుకున్నా, మర్చిపోయినాను. నీ ధ్యాసలో
కాదు కాదు, మీకు సంబంధించి పార్టీలో కానీ పార్టీలో మీటింగ్ కానీ చాలా దూరంగా ఉంటున్నారు. గూడెం నాగేష్ బీజేపీలో ఎక్కడ కనిపిస్తలేడు, స్వయం బాపురావు దారిలోనే నడుస్తున్నది కొంత చర్చ జరుగుతుంది. నిజమేనా? మీరు బీజేపీలో ఉన్నారా? మీకేం అనుమానం లేదు. నేను మొన్ననే పటాపంచలుగా చెప్పిన వాస్తవాలు ఉంటే చెప్పండి. ఏదో సందర్భంలో ఎక్కడన్నా ఏదైనా మీటింగ్కి ఎక్కడైనా రాకపోవచ్చు, కానీ ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను. ఎందుకంటే చాలా సంతోషంగా మోడీ గారి నాయకత్వంలో మేము ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఒకవేళ అవినీతి చేయకుంటే ఈ ఫార్ములా రేసింగ్లో కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాళేశ్వరం విషయంలో కానివ్వండి, అవినీతి చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయకుండా కేటీఆర్ కానివ్వండి ఆ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? గతంలో తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని అనుమానం తమకు ఉండేదని చెప్పి బీజేపీ భరోసా కార్యక్రమానికి వివిధ ప్రాబ్లమ్స్తో కూడా అనేక మంది వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్తూనే దాన్ని పార్టీకి దూరంగా ఉంటున్నానన్న విషయం ఏదైతే ఉందో అదంతా ఉదంతాలు మాత్రమే కొట్టివేస్తూ దానికి ఎప్పటికప్పుడు పార్టీ లైన్లోనే ఉంటున్నారు, పార్టీకి అందుబాటులో ఉంటున్నా అని చెప్తూనే మోడీ నాయకత్వంలో సంతోషంగా ఇంకా ముందుకు వెళ్తామని ఎంపీ గూడెం నాగేష్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.